మార్కెట్లో బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. నాణ్యమైన బంగారు ఆభరణాలను ధర ఎంతైనా వెచ్చించి నగలు కొంటున్నారు వినియోగదారులు. అయితే దీనిని క్యాష్ చేసుకుంటూ కొందరు వర్తకులు నాణ్యత లేని బంగారంపై నకిలీ హాల్మార్క్ ముద్రించి మోసం చేస్తున్నారు. ఇందుకు నకిలీ హాల్మార్క్ ముద్రణ కేంద్రాలపై ఆధారపడుతున్నారు. కాకినాడలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అధికారులు ఇటీవల దాడులు నిర్వహించారు. టెంపుల్ స్ట్రీట్ లోని ఓ ఇంట్లో బంగారంపై నకిలీ హాల్మార్క్ ముద్రిస్తున్న కేంద్రాన్ని గుర్తించారు. ఇక్కడ కొందరు నాణ్యత తక్కువ ఉన్న బంగారు ఆభరణాల మీద 22 క్యారెట్స్ 18 క్యారెట్ల హాల్మార్క్ ను ముద్రిస్తూ ఉండగా పట్టుకున్నారు. ఇదిలా ఉంటే కాకినాడలో దాదాపు 130 బంగారు వెండి దుకాణాలు, వీటితో పాటు మరో 30 వరకు కార్పొరేట్ దుకాణాలు ఉన్నాయి. పెద్దాపురం, తుని, పిఠాపురం వంటి ప్రాంతాల్లోనూ షాపులు ఉన్నాయి. కొందరు నాణ్యత లేని బంగారు ఆభరణాలకు కాకినాడలో ఎలాంటి లైసెన్స్ లేని నకిలీ హాల్మార్క్ ముద్రిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో BIS అధికారులు ఆకస్మికంగా దాడులు చేశారు. అక్కడ ముద్రణకు వినియోగించే ఒక లేజర్ మిషన్, కంప్యూటర్ స్వాధీనపరుచుకుని ఇద్దరిపై కేసు నమోదు చేశారు. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాజు అందిస్తారు. బంగారం నాణ్యతను హాల్మార్క్ ద్వారా వినియోగదారులు గుర్తిస్తూ ఉంటారు. ఎందుకంటే 22 క్యారెట్ల బంగారానికి మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉంటుంది. కానీ కొంతమంది అక్రమ వ్యాపారులు హాల్మార్క్ను కూడా నకిలీ చేస్తున్న పరిస్థితి ఉంది. దీని నేపథ్యంలోనే మనం ఇక్కడ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ అధికారులంతా కూడా, BIS అధికారులంతా కూడా కాకినాడలో ఒక ఫిర్యాదు రావడంతో ఇక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది, మీరు ఎటువంటి దాడులు చేస్తున్నారు సార్? ఇక్కడ హాల్ మార్క్ అనేది మనం ఈ లేజర్ మార్కింగ్ మిషన్ ద్వారా వీరు హాల్ మార్క్ అనేది చేస్తున్నారు. ఈ లేజర్ మార్కింగ్ మిషన్ ద్వారా. కాకపోతే ఈ హాల్ మార్కింగ్ అనేది లైసెన్స్ ఉన్న టెస్టింగ్ సెంటర్లు మాత్రమే హాల్ మార్క్ చేయాలి. అయితే వీళ్ళు లైసెన్స్ లేకుండా ఈ మార్కింగ్ అనేది చేయకూడదు. మన స్టేట్లో చాలా చోట్ల ఇలా హాల్ మార్క్ అనేది లైసెన్స్ లేకుండా చేయడం జరుగుతుంది. అది ఇల్లీగల్ అండి. యాజ్ పర్ BIS యాక్ట్ XRF అని ఒక మిషన్ ఉంటుంది. ఆ మిషన్లో మనము చెక్ చేయడం జరుగుతుంది ప్యూరిటీ. ఆ తర్వాత అసేయింగ్ అనే ఒక టెస్టింగ్ ప్రొసీజర్ ఉంటుంది. ఆ మొత్తం ప్రాసెస్ కలిపి ఒక 8 గంటల దాకా టెస్టింగ్ జరుగుతుంది. ఆ తర్వాతనే మనం నిర్ధారించడం జరుగుతుంది ఇది ఎన్ని క్యారెట్లు ఉంది బంగారాన్ని. సో అదంతా ఒక లైసెన్స్ ఇస్తే ఆ తర్వాత వాళ్ళు టెస్ట్ చేస్తారు. సో ఇక్కడ ఆ మెథడ్ని బైపాస్ చేసి డైరెక్ట్ ప్రింట్ చేయడం జరుగుతుంది. సార్, ఇప్పుడు మీరు ఇక్కడ కొంచెం రావడం జరిగింది కదా, ఎంతమంది ఇక్కడ ఉన్నారు, దీని వెనక ఎవరెవరు ఉన్నారని మీరు భావిస్తున్నారు సార్? ఒకరిద్దరే ఉన్నారండి. వీళ్ళు పాపం వాళ్ళు అంటే వీళ్ళు లోకల్ వాళ్ళు తీసుకొని చేస్తున్నారు. జస్ట్ 50-60 రూపీస్కి అట్లా ఒక్కొక్క పీస్. మేము కూడా ఒక పీస్ ఇచ్చాము, మాకు చేసి ఇవ్వండి అంటే చేసి ఇచ్చారు. 5 నిమిషాల్లో 60 రూపీస్ అమౌంట్ కూడా అడిగారు, అమౌంట్ కూడా ఇస్తున్నాము. మీరు కస్టమర్ లాగా వచ్చి చేసామండి. దాన్ని బట్టి అక్కడే మాకు తెలిసింది. సో వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచి చేస్తున్నారు అదని ఇంకా వివరాలన్నీ మేము సేకరిస్తున్నాము. దాన్ని బట్టి వాళ్ళు ఫర్దర్గా వీరి మీద ఎలాంటి కేసు ఉంటుంది సార్? సో మేము సబ్మిట్ చేస్తాం. ఫర్దర్గా దానికి సంబంధించిన విధంగా కోర్టులో సబ్మిట్ చేసి దానికి ఏంటి యాక్షన్ అని జడ్జిమెంట్ ప్రకారం మనం యాక్షన్ తీసుకోవాలండి. ఇది మనం చూస్తున్నాము. మార్కెట్లో ఏదైతే 22K916 హాల్ మార్క్ ఉన్నటువంటి బంగారానికి చాలా ఖరీదైతే ఉంటుంది, నాణ్యత ఉంటుంది. అయితే కొంతమంది అక్రమార్కులు అయితే ఎటువంటి లైసెన్స్ తీసుకోకుండా కేవలం రేజర్ యంత్రాలు, కంప్యూటర్ ద్వారా ఒక్క హాల్ మార్క్ 50 రూపాయలు మాత్రమే తీసుకుంటూ వీరంతా కూడా హాల్ మార్క్ గుర్తించామని చెప్తున్నారు. ఖచ్చితంగా వీరి మీద చర్యలు తీసుకుంటే క్రిమినల్ పరంగా వారి మీద యాక్షన్ ఉంటుంది. BSI అధికారులు స్పష్టం చేస్తున్న పరిస్థితి. గుడిజల శ్రీనివాస్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుంచి. ఆభరణాలు కొనేటప్పుడు వినియోగదారులు జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే నాణ్యత లేని బంగారం కొని మోసపోవడం ఖాయం. అందుకే ఆభరణాల మీద BIS నిర్ధారించిన హాల్ మార్క్ ను గమనించాలి. అలాగే అక్కడ ఉన్న 6 అంకెలు ఉన్న UIAD నెంబర్ను కూడా పరిశీలించాలి. ఆ నెంబర్ను BIS కేర్ యాప్లో ఎంటర్ చేసి దాని నాణ్యత, స్వచ్ఛత ఎంత, ఎప్పుడు తయారు చేశారు అనే వివరాలు తెలుసుకోవచ్చు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే వినియోగదారులు స్వచ్ఛమైన బంగారు ఆభరణాలు సొంతం చేసుకోవచ్చు.